హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ వంకాయలకి కొంచెం పుదీనా, మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి 10 నుంచి 15 తీసుకున్నాము. ఇక్కడ 4 టమాటోస్ తీసుకున్నాము. శుభ్రంగా క్లీన్ చేసుకొని పచ్చిమిర్చి టమాటో మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఇవన్నీ కూడా ఫస్ట్ మగ్గ పెట్టుకుందాం. పచ్చిమిర్చి కట్ చేయకపోయినా పర్లేదండి, వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అండ్ టమాటోస్ కూడా కట్ చేసుకొని ఇలా వేసేసుకుందాం. తర్వాత అందులోకే కట్ చేసి పెట్టుకొని పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. పుదీనా ఎంత ఉంటే అంత అవైలబుల్గా ఉంటే వేసేసుకోండి, చాలా చాలా టేస్టీ ఉంటుంది పుదీనా ఎక్కువగా ఉండటం వల్ల. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఇలా మగ్గ పెట్టేసుకుంటే అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఈ టమాటో పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం కల్లుప్పు, అది మన టేస్ట్కి సరిపడా, ఒకవేళ సరిపోతే లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ఇలా లాస్ట్లో మళ్ళీ ఇవి మగ్గిపోయిన తర్వాత బ్రింజల్ కూడా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుందాం. ఇది వంకాయ పచ్చడి కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి వంకాయ. అండ్ కొంచెం చింతపండు, అన్నీ కూడా చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో. వంకాయ, పచ్చిమిర్చి, టమాటో, పుదీనా అన్నీ కూడా చాలా బాగా మగ్గిపోయినాయి. అలా వదిలేస్తే కొంచెం అవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతాయండి మనం గ్రైండ్ చేసుకునే ముందు. ఇంకొక ప్యాన్లో కొంచెం పోపు వేసుకుందాం ఆ పచ్చడికి. ఇలా చిన్నులపై అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇలా పోపు కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం. పోపు అంతా ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. పచ్చడి కాబట్టి మనం పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా మనం ఓకే, అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి మనకి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా మిక్సీలో వేసుకొని కొంచెం చిన్నులపై వేసుకొని పచ్చివే ఇలా మనం మగ్గ పెట్టుకునేవన్నీ ముక్కలు కూడా ఈ వంకాయ టమాటో పచ్చిమిర్చి అన్నీ కూడా ఒకేసారి వేసేసుకొని మనం ఒక్కసారి అలా తిప్పేస్తే చాలండి. మరీ అంత ఫుల్ గ్రైండ్ పేస్ట్ ఏం అవసరం లేదు, అలా ఒక్కసారి తిప్పేస్తే చాలు. అయిపోయింది చూసారా. అలా పోపులో అంతా వేసేసుకొని ఇలా కలిపేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. ఆహా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వంకాయ టమాటో పచ్చడి ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్టీ ఉంటుంది ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ టమాటో పచ్చడి వేసుకొని అలా ఆమ్లెట్ పెట్టుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలా చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.